కురుక్షేత్ర యుద్ధంలో కర్ణుడి రథచక్రం భూమిలోకి దిగిపోవడంతో కర్ణుడు ఆ చక్రాన్ని బయటికి తీయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు కృష్ణుడు అర్జునుడికి ఇలా ఆజ్ఞాపిస్తాడు. అర్జున, ఇదే సరైన సమయం. కర్ణుడి దగ్గర ఆయుధాలు లేవు. కర్ణుడి పైకి బాణాలను సంధించు అని ఆజ్ఞాపిస్తాడు. శ్రీకృష్ణ పరమాత్ముడు ఆజ్ఞాపించారు అని అర్జునుడు క్షణం ఆలస్యం చేయకుండా కర్ణుడి పైకి బాణాల వర్షాన్ని కురిపిస్తాడు. శరీరమంతా బాణాలతో తుది శ్వాసకు దగ్గరగా ఉన్న కర్ణుడు శ్రీకృష్ణునితో ఇలా అంటాడు. దేవా, మీరేనా ఆయుధాలు చేతుల పట్టని ఒక వ్యక్తిని చంపమని అర్జునుడికి ఆజ్ఞాపించింది? అసలు ఇది ధర్మమేనా అని అడుగుతాడు. అప్పుడు శ్రీకృష్ణుడు కర్ణుడితో ఇలా చెప్తాడు. కర్ణ, పద్మవ్యూహంలో అభిమన్యుడి దగ్గర కూడా ఆయుధాలు లేవు. కానీ కౌరవ సైన్యమంతా కలిసి అభిమన్యుడిని చంపేశారు. ఆ కౌరవ సైన్యంలో నువ్వు కూడా ఉన్నావు కర్ణ. ఆయుధాలు చేతుల పట్టని అభిమన్యుడిని చంపినప్పుడు అధర్మం అనిపించలేదా కర్ణ? ఇది కర్మ ప్రతిఫలం అని సమాధానం ఇచ్చాడు ఆ శ్రీకృష్ణ భగవానుడు. అందరూ చెప్పండి, జై శ్రీకృష్ణ.